నువ్వా? చిన్నోడు కాదు నువ్వా? ఏం చేస్తావు? ధర్నా అడగబోయ్యా, ఏదో ఒకటి చేద్దాం. మన చేత ధర్నా చేయించుకునేది చేతగానుడు ఆయన కాదు. ఆయన పేరు ఆయనకు నాకు నచ్చిన మంచి పేరు యేసయ్యకి ఏంటంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన దగ్గర ఫెయిల్ అంటూ ఉండనే ఉండదు. మనం ఫెయిల్ అయితే మన వల్లే ఫెయిల్ అవ్వాలి. విశ్వాసం లేకుండా మాత్రం మనం ఫెయిల్ అవుతాం. కాబట్టి నాకైతే టన్నులు ఉంది విశ్వాసం, మీకు 3 టన్నులు ఉంది విశ్వాసం, నాకైతే వందల టన్నులు ఉంది విశ్వాసం. సమాజంలో మనం ఇంకా బలంగా మారలా, సమాజంలో మనం ఇంకా స్థిరపడలేదు. రాబోయే రోజుల్లో ప్రభు చేయాలి దాన్ని. ఆ ఆశీర్వాదాన్ని మనం అందుకోవాలంటే మన అందరం బిడ్డలారా, మనం మందిరంలో స్థిరంగా ఉండాలి, మందిరంలో బలమైన వ్యక్తులుగా మారాలి. హల్లెలూయా అని చెప్పండి. మందిరంలో స్థిరంగా ఉండడం అర్థమైంది ఆంధ్రయ? మందిరంలో స్థిరంగా ఉండడం అర్థమైంది. ఇప్పుడు స్థిరముగా ఉండడం అంటే మీకు అర్థం చెప్పా. దిట్టమైన చోట మేకు దిగగొట్టినట్టు. నువ్వు నిజంగా మందిరంలో స్థిరమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే అసలు మందిరానికి రాకుండా నువ్వు ఒక ఆదివారం కూడా ఆగలేవు. ఇప్పుడు సమయానుకూలంగా కొన్ని పనులు పడి అసలు అనివార్య కారణాల వల్ల ఏదో ఒకసారి ఆగడం వేరు. కొంతమంది పనుల్లో ఉంటారు, ఉద్యోగాల్లో ఉంటారు, వాళ్ళకి టైం సెట్ కాదు, ఒప్పుకోరు యజమానులు, అది వేరు. నైట్ డ్యూటీలు షిఫ్ట్లు ఉంటాయి, వాళ్ళు వేరు. మనం ఏం చేయలేం, బిడ్డలను పాపం వాళ్ళ పనిలో ఉన్నారు. ఇప్పుడు మా బిడ్డ మామిడి తోటలో కుదిరింది, వాళ్ళ బాకీ ఇవ్వాలంటే ఖచ్చితంగా పోవాలా, అది వేరు. ఇంటి దగ్గర ఉండి అవకాశం ఉండి రావడానికి అవకాశం ఉండి కూడా చికెన్ వండుకొని నిద్రపోయే వాళ్ళని ఏమనాలా? మీరే చెప్పండి తల్లే. చికెన్ వండుకుంటారో చేప వండుకుంటారో మీ ఇష్టం లేదు. వేడిగా చికెన్ వండుకొని తిని నిద్రపోయే వాళ్ళు చర్చికి రాకుండా ఏమనాలి? వీళ్ళకి సంఘంలో స్థిరత్వం లేదు. క్రమంగా మందిరంకి రాలేని వాళ్ళు సమాజంలో బలవంతులు కానే కారు చెప్తున్నా, రాసి పెట్టుకో పేపర్లో అవసరమైతే. మందిరంలో స్థిరంగా ఉండాలి. మేకును దిగగొడితే ఎంత గట్టిగా ఉంటుందో హోలీ జడ్జి మందిరంలో వాటి నాటబడిపోవాలి యేసునామలు, అంతే. అట్టని మన సంఘంలో ఎవరూ లేరని చెప్పట్లేదు తల్లే. చాలా పేద బిడ్డలుగా ఉండ మన బిడ్డలు ఒకటే మాట చెప్తారంతే, మేము చచ్చిపోయినా ఆడే చచ్చిపోతాం అంతే. ఏడా హోలీ జడ్జి మందిరంలోనే చచ్చిపోతాం మేము. మా సార్ చెప్తుంటాడు, మా సార్ సమాధి పెట్టి వెనకైనా మేమన్నా ఉండాలంట, మా సమాధి పెట్టి ముందు మా సార్ అన్నా ఉండాలంట. ఇదే మాట చెప్తున్నా తెలుసా? ఆ మాట విన్నప్పుడు ఎంత సంతోషం వేస్తుంది అంటే, రక్తం పనిచేస్తుంది, యేసునామములో ధైర్యం వస్తుంది. నువ్వు మందిరంలో స్థిరంగా ఉండాలి, అది దేవుడికి నచ్చుతుంది. అప్పుడు నీ జీవితంలో దేవుడు కార్యాలు స్టార్ట్ చేయడం ప్రారంభిస్తాడు యేసునామములో. హల్లెలూయా. విశ్వాసము కలిగి ఉండడంతో పాటు దేవుని మందిరంలో మనం మేకుల్లాగా దిగబడిపోవాలి. మందిరంలో ఆయన సన్నిధిలో మందిరికి రాకుండా ఉండలేవు అసలు, నువ్వు స్థిరంగా ఉండదలుచుకుంటే బిడ్డ. రెండోది నువ్వు స్థిరంగా ఉండాలనుకుంటే దేవుని మందిరంలో సుబ్బారావు పిలిస్తే ఆడకపోతివి, పొల్లారావు పిలిస్తే ఏడకపోతివి. మా కుటుంబ ప్రార్థనలు పోవడం తప్పు కాదు. ఆ అవతల పక్క వాళ్ళు మీకు బంధువులు ఆహ్వానించుకున్నారమ్మా, మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం అక్క, రెండు అక్క అంటే సంతోషంగా పోవచ్చు. రేపు వాళ్ళు మన ప్రార్థనకు వస్తారు, బంధువులు కాబట్టి ఖచ్చితంగా అట్లా బంధువుల మీద వాళ్ళు ప్రేమతో ఆహ్వానించినప్పుడు మనం ఖచ్చితంగా వెళ్ళొచ్చు. పిలుపు లేకుండా పిలవని పేరెంటాలకు ఎందుకు పోవాలి మనం? మనకు సంఘాలు లేవా? మనకు ప్రార్థనలు లేవా? మనకు ఒక కుటుంబం ఉంది కదా, మనకు కట్టుబాటు ఉంది, మనకు క్రమం ఉంది తలే. అందరూ కాదు, కొందరు అలా తిరిగి చేస్తున్నారు. అల్లాడి ఆడో సౌండ్ వినపడితే ఆడకపోతారు, ఇల్లాడి ఆడో వినపడితే ఏడకపోతారు. అసలు కొంతమంది అయితే ఖాళీగా ఉండట్లా, ప్రతిరోజు ఎక్కడో దగ్గర ఉన్నారు పోయి. ఏంది ఇదే? సరే, ఇంకో మాట, రాలేని ఆదివారం ఏమో అలా గూట్లో, వచ్చే ఆదివారం ఏమో ఈ గూట్లో. ఇప్పుడు రేపు నీకు ఏ గూట్లో వాళ్ళు చేయాలా? ఆ గూట్లో వాళ్ళు చేస్తారా, ఈ గూట్లో వాళ్ళు చేస్తారా? నువ్వు ఆ గూటుకు పోతున్నావని ఈ గూటు పాస్టర్ తెలిసిందనుకో, ఆడకే పో, ఆయన చూసుకుంటారంటారు. ఆ గూటు పాస్టర్ కూడా ఈ మనిషి ఎప్పటికైనా ఆడకే పోద్ది అనుకుని ఆ గూటు పాస్టర్, ఈ గూటు పాస్టర్, ఆ గూటు పాస్టర్ రాక లాస్ట్కి నిలబడిపోతాం మధ్యలో. కాలు ఒక పడవ మీదే ఉండాలి. అందరూ హల్లెలూయా చెప్పు, హల్లెలూయా చెప్పండి. రెండు పడవల మీద కాళ్ళు ఉండకూడదు, ఒకే పడవ మీద ఉండాలి. మా తమ్ముడు పిలిచాడు, తమ్ముడిని తీసి గూట్లో పెట్టు. మందిరంలో నువ్వు మేకులాగా ఉండాలి. మేకు దిగకూడదు. ఎట్టు ఉండాలంటే అట్టుండాలి బిడ్డ. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటమ్మా, నేను నిజంగా చెప్పకూడదు, ఎవరిష్టం వాళ్ళది. కానీ నా బిడ్డలు బాగుపడాలని కోరిక నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. చెప్పిన తర్వాత నేనే మర్చిపోతాను. మిమ్మల్ని ఎవరిని అడగను నేను.
బలవంతంగా ఎవరి చేత భక్తి చేయించకూడదు. ప్రేమతో మనం భక్తి చేయాలి. దేవుని మీద, సంఘం మీద, సేవకుల మీద ప్రేమతో మనం భక్తి చేయాలి. బిడ్డ, నీ ఇష్టం అది, నువ్వు తీర్మానించుకోవాలి. ఇప్పుడు దేవుడు సమాజంలో నిన్ను బలమైన వ్యక్తిగా మార్చాలంటే, స్థిరపడిన వ్యక్తిగా ప్రభు నిన్ను మార్చాలంటే ఆయన మందిరంలో స్థిరపడి ఉండాలి. మనం ఎవరినైనా మనం బయటికి లాగొచ్చేమో కానీ జాన్ పాల్ అన్న ఫ్యామిలీని మాత్రం మనం ఆ మందిలో వచ్చి బయటికి లాగలేమయ్యా. ఏందయ్యా మరి ఏందయ్యా అదే, ఎంతమందిని చూసాం, ఎంతమందిని చూసాం ఆడకి ఏడ తిరుగుతుంటారు. కానీ అల్లా ఫ్యామిలీ ఏందో, పోతే మేము ఆడకే పోతాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటామంటారు. ఏంది అది? ఏం మనకి ఆ ఊరి పేరు ఏం పేరు? ఈపూరి వెంకనపల్లి అన్న పేరు ఏం పేరు అన్న? ఈపూరి వెంకనపల్లి అన్న పేరు ఏం పేరు? యాకోబన్న రాహేలకు ఉండరు కదా. ఆ రాహేలక్క దగ్గరికి ఒక పాస్టర్ వచ్చి పిలిచాడంట. ఏమమ్మా అంత దూరం పోవాలా ఛార్జీలు పెట్టుకొని, నా దగ్గర లేదా, దగ్గరే పక్కన పెడతారు రాకుండా అని 4-5 సార్లు రోజు పిలిచారంట. చూసి 6వ రోజు ఒకటే మాట చెప్పింది. సార్, మేము రక్షించబడింది అక్కడ, మేము బాప్తిసం తీసుకుంది ఆ తండ్రి దగ్గర, మాకు ఆ తండ్రి వాక్యం తప్ప ఇంకే వాక్యం మాకు అర్థం కాదు, ఎక్కడ మాకు మా సారజాలు, మా మందిరం చాలు. అమ్మా, మీ పాస్టర్ గారు కోపం ఎక్కువమన్నాడంట. కోపం ఎక్కువైనా పర్వాలే అనిందంట. అమ్మ, మీ పాస్టర్ గారు వాక్యం ఏం తెలుసా? మీ వాక్యం మీ పాస్టర్ గారికి ఏడన్నా ట్రైనింగ్ చేశాడా? చిన్నపిల్లడమ్మా మీ పాస్టర్, అయినా మాకు పర్వాలే, మాకు అదే నచ్చుతుంది. అమ్మా, ఎట్లాంటి బట్టి అటు వాక్యాలంటే నరకానికి పోతారమ్మా అన్నాడంట ఆ పాస్టర్. ఆమెడిందంట, మా పాస్టరే కనుక నరకానికి పోతే మా సార్తో మేము కూడా నేరుగా నరకానికే పోతాం అని చెప్పిందట. మా దైవజనుడు ఎక్కడ తీసుకోపోతే అక్కడ పోతాం మేము. అన్నా, నీకు ఒక మాట చెప్తున్నా అన్నా, పాస్టర్ అన్న, 5 రోజులు నేను చూస్తున్నాను నిన్ను, నువ్వు మాకు వేస్తూ ఉండవు. మేము ఒకటే మాట చెప్తున్నా, ఈ మాట లేదు అవిశ్వాసులు చెప్పన్నా, అనుజనులు చెప్పన్నా, నువ్వు మందిరంలో గ్రామంలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళు చెప్పనా? అసలు అన్యులను రక్షించడానికి మందిరం కడుతున్నావా? చర్చిలకు పోయే వాళ్ళందరూ లాగడానికి మందిరం కడుతున్నావా నువ్వు? మా సార్ చెప్తున్నాడు అప్పుడప్పుడు అనిందట. ఆ సార్ బయటికి పోయి, ఆ పాస్టర్ గారు బయటికి పోయి ఏరే పాస్టర్తో అంటే, ఆ పాస్టర్ నాకు ఫోన్ చేసి అడిగాడు, అయ్యా అన్న బెదరా, ఆ ఇశ్రాయేలు పాస్టర్ వీళ్ళకి ఏ ముందు పెట్టాడు? హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. మాటకు మాట వేస్తుందామి, అసలు సందీయట్లేదు. ఏం ముందు పెట్టాడు? వాడు చూస్తే చిన్నవాడుగా ఉంటాడు, అసలు ఏం తెలుసు సేవ, ఏం తెలుసు జ్ఞానం, వాడు గర్విష్టి. అసలు ఏం ముందు పెట్టాడు? అది మందు కాదు, బ్లడ్ పనిచేస్తుంది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. అదేందో తెలుసా? దిట్టమైన చోట మేకు దిగబడిపోయింది యేసునామములో. అట్టుంటాయి మాటలు. పిలుస్తారు, దండలు పట్టుకొని 100 మంది పిలుస్తారు. పిలిచిన ధరకల్లా పోతున్నాం అనుకో, ఆశీర్వాదం అనేది నువ్వు కళ్ళతో చూడవా? ఒక చోట బిడ్డలరా, నేను ఎందుకు ఎంత గట్టిగా మాట్లాడుతున్నానంటే, మందిరం అనేది కుటుంబం లాంటిది. ఆమేనండి. మందిరం అనేది కుటుంబం లాంటిది. నాన్న, అమ్మ, చెల్లి, అక్క, తమ్ముడు, ఎట్లో మన సంఘం అట్లాంటిది. ఒకరోజు పోయి అల్లాయిని మా నాన్న అంటాను, శుక్రవారం పోయి ఈవిని అమ్మ అంటాను, మళ్ళా ఆదివారం నువ్వు నాన్నవే అంటే ఎట్లా బాగుంటుందా? హోసన్నా, నీ కూతురు నీ కొడుకు డాడీ శుక్రవారం అల్లాయిని నాకు నాన్న, మంగళవారం అల్లాని నాకు అమ్మ, తర్వాత మళ్ళీ ఆదివారం నువ్వు నాకు నాన్న అంటే ఎట్లుంటుంది అది? అది భయంకరమైన మోసం, అది భయంకర దారుణం కదా. మీకు ఒక ఉదాహరణ చెప్తా. యేసు ప్రభు వారి కాలంలో యేసు ప్రభు వారు సేవ చేసేవాళ్ళు, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు కూడా సేవ చేసేవాడు. 2 సేవలు జరుగుతున్నాయి. విశ్వాసులు చీలిపోయి బాప్తిస్మిచ్చి యోహాన్ గారి దగ్గరికి ఒక గుంపు, యేసయ్య దగ్గర ఒక గుంపు వస్తూ ఉన్నారు. రాను యేసయ్య దగ్గర గుంపు పెరిగిపోతూ ఉంది, జనాభా పెరిగిపోతున్నారు. యోహాన్ గారి దగ్గర జనాభా తగ్గిపోతున్నారు. ఎందుక? ఏయ్ సర్ప సంతానమా అనేవాడు ఆయన. ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాన్ గారు. యేసు ప్రభు వారు ఎట్లా చేసేవాడు? పాపులతో కలిసి భోజనం చేసేవాడు, శంకరులతో కలిసి భోజనం చేసేవాడు, అమ్మా అని పిలిచేవాడు. దెబ్బకు హౌస్ఫుల్ ఇక్కడ మందిరం. ఆ మందిరం ఖాళీ అయిపోతూ ఉంది. అప్పుడు శిష్యులు వచ్చి, ఎవరి శిష్యులు? యేసు ప్రభు శిష్యులు కాదు, యోహాన్ గారి శిష్యులు వచ్చి, అయ్యా బోధకుడా, పాస్టర్ గారు, యోహాన్ గారు, అవతల పక్క చర్చి నిండిపోతూ ఉంది, మన చర్చి తగ్గిపోతూ ఉంది, అందరూ ఆడకే పోతుండారంటే యోహాన్ గారు మంచి మాట అన్నాడు, రే ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే, ఎవరి సేవ వాళ్ళు చేసుకున్నారు. అట్టోళ్ళు ఇటు రాలేదు, ఇట్టోళ్ళు అటు పోలేదు. సంఘాలు అనేవి అంతే, కుటుంబాల్లాగా. దేవుడు గీత గీసాడు మనకి.
నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావో, ఏ గుంట నుండి తీయబడ్డావో, నిన్ను దేవుడు తీసుకొచ్చి ఎక్కడ నిలిపాడో, ఏ బోధలో నువ్వు స్థిరపడ్డావో, ఎక్కడ నువ్వు బలపరచబడి నీకోసం ప్రార్థన చేసి నీకంటూ ఒక గుడారం, ఒక దొడ్డి, ఒక సేఫ్ ప్లేస్, నివాస స్థలం నీకు ఎక్కడ ఏర్పాటు చేశాడో అక్కడే స్థిరంగా నాటబడాలి బిడ్డ. మనం స్థిరంగా ఉండాలమ్మా. అప్పుడు దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడటం స్టార్ట్ అవుతాయి. అందరి గురించి నేను చెప్పట్లేదు, తెలియక కొంతమంది తప్పడుగులు వేస్తుంటారు, వాళ్ళ కోసం చెప్తున్నా. ఊపిరిపోయేదాకా ఒకే చోట నిలబడాలి. రెండోది, ఒకవేళ ఇశ్రాయేల్ పాస్టర్ చెడిపోయి దేవునికి నచ్చని స్థితిలోకి వెళ్ళిపోతే ఆయనే మిమ్మల్ని చేయబట్టుకొని ఇంకొక దొడ్లో వదిలిపెట్టేదాకా మీరు ఎక్కడే నిలిచి ఉండాలి యేసునామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. మిమ్మల్ని వదిలితే ఆయన వదలాలి, మళ్ళా ఆయన వదిలేదాకా మీరు ఆగాలి. మనం వెళ్ళకూడదు ఇష్ట ప్రకారంగా. చెప్తున్నానులే జస్ట్ మీకు. ఒకవేళ సంఘాలు మారాలంటే ఆయన వదిలేదాకా మనం మారాలా, ఆగాల. మన ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది ఇల్లు కుటుంబం కంటే గొప్పదే, తల్లిదండ్రుల బంధం కంటే గొప్ప బంధం ఇది. ఇది దేవుని సంఘం అంటే ఆషామాషి కాదు బిడ్డ, ఇది సర్వ సంపదలు దొరికే చోటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సమాజంలో దేవుడిని నేను స్థిరపరచాలంటే, సమాజంలో నేను బలమైన వ్యక్తిగా దేవుడిని మార్చాలంటే, నువ్వు ఉద్యోగస్తుడు, నువ్వు వ్యాపారస్తుడు, నీ పిల్లలు ఉద్యోగస్తులు, నీ పిల్లల వ్యాపారస్తులు, ఎకరాలు కొని భూస్వాములుగా మారి సమాజాన్ని శాసించే బలవంతులుగా నువ్వు మారాలంటే దేవుని మందిరంలో నువ్వు స్థిరంగా ఉండాలి. యేసు నామములో దేవుని మందిరంలో నాటబడి ఉండాలా. రెండోది, దేవుని మందిరంలో మనం బలమైన వ్యక్తులుగా ఉండాలా. యాకీను అంటే స్థిరంగా ఉండాలి, బోయేదంటే బలంగా ఉండాలి. మందిరంలో బలమైన వ్యక్తులుగా మారాలి. ఉన్న దాంట్లోనే భోజనాల పరిచయం జరుగుతుంది. ఇశ్రాయేల్ పాస్టర్ ఒకటే మాట చెప్పాడు, నా చేతిలో రూపాయి లేదు, అసలు అన్నాలు గురించి నన్ను అడగబాకండి, తింటే తినండి, పోతే పోండి, నేను వాక్యం చెప్పుకుంటే వదిలేసాడు మిమ్మల్ని. ఎవరో 2-3 కుటుంబాలు ముందుకు వచ్చి అక్క అమ్మ తల్లి ఆంటీ మనం చేద్దామని వస్తే 2-3 నెలలు పెట్టి ఎత్తేసారు జెండా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలా? ఎదు చూసుకుంటా ఇదేంది అయిపోయింది, మేము ఇరుక్కోబోయాం, ఏంది అంతా మా మీద వేసేసారు ఏంది అనుకోవాలా? ఇంతమంది ఉండరు చూసేదానికి. తప్ప ఎదురు కర్రగా ఒకటి తీసుకుంటే కరెక్ట్గా 10 కేజీలు బియ్యం తెచ్చి దేవుని మంది లేలేవు నువ్వా? ఏమా కేజీ వంకాయలు తేవా, కేజీ టమాటాల మొహం ఉందన్నా? అట్లా ఇష్టబాకండి సార్. టమాటాల మొహం ఎట్లా చెప్పండి, ఎప్పుడు ఉబ్బుగా ఎట్టుంటుంది, ఈయన చెప్పిన అర్థం కాదు కదా. నా ప్రభు మిమ్మల్ని దీవించును గాక. బలమైన వ్యక్తులు ఎట్టుంటారంటే, నా దేవుని మందిలో ఒక్క పని కూడా ఆగకూడదు. నాకు కలిగింది నేను చెయ్యాలి. లాక్కోవటంగా దేవుడి దగ్గర నుంచి దేవుడికి ఇచ్చేది కూడా ఉండాలి మనకు కలిగిన దాంట్లో. బలమైన వ్యక్తులుగా సంఘంలో ఉండటం అదే. ఒక్క భోజనాల గురించే కాదు తల్లి, ఏదైనా నువ్వు చేయగలిగింది ఏదైనా. సంఘంలో ఏదైనా అవసరం ఉందా సార్ని అడగదాం, సార్ ఏదైనా అవసరం ఉందా, నేను ఇలా ఇవ్వాలనుకుంటున్నాను ప్రభుకి, ఏదైనా అవసరం అవుద్దా, లేకపోతే మీరు తీసుకొని వాడుకోండి. దేవుని పనిలో నీకున్న దాంట్లోనే నువ్వు చేయాలి తల్లే. అప్పుడే నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటావు సంఘంలో. పేదవాళ్ళం సార్ పేదవాళ్ళమే ఆ మాట అన్నంతకాలం నీ జన్మలో నువ్వు పైకి లేలేవంతే. నేను పేదవాళ్ళని ఇంకెప్పుడమ్మా నువ్వు బాగుపడేదే? ఒక ఆమె ఉంది బైబిల్లో, బీద విధవరాలు. ఆమె పేరులోనే బీద అని ఉంది. ఆమె ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్నదంతా కనుపెట్లో ఆమె వేసింది ఎంతో తెలుసా? టోంగ్ అని 2 బిళ్ళలు వేసింది. ఎంత వేసి ఉంటుంది తల్లి 2 బిళ్ళలు అంటేనా? మన లెక్క ప్రకారం 5 రూపాయల బిళ్ళలు 2 వేసింది అనుకోండి. ఇదిగో లక్షాధికారులు, కోటీశ్వర్లు, మన డైరెక్టర్ గారు అందరూ వచ్చి 2000 రూపాయల కాగితాలు కట్టలో ఒక 2-4 వేసిపోయారు. అంటే ఒక 50,000 వేసిపోయాడు బాంధవ్యన్న రోజు. లక్షాధికారి బాంధవ్యన్న అనుకోండి. దీవిస్తున్నానని నేను చేస్తున్నాము లామేనని గట్టిగా. మన సంఘంలో ఉన్న బిడ్డలు లక్షాధికారులు ప్రభు చేయును గాక. కట్టలేసారమ్మా, ఈమె టోంగ్ అని 2 వేసింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి కౌనుపేట దగ్గరికి వచ్చి, ఈరోజు వేసిన వాళ్ళందరిలో ఎక్కువ వేసింది ఎవరో తెలుసా అన్నాడు. వాళ్ళందరూ ఆలోచనలో పడ్డారు. అల్లా అంకులా, అల్లా బెదరా? అంకులు బెదర కాదు, ఇదిగో ఇవి. ఎవరా? కుంటుకుంటూ పోతుంది మనిషి. ప్రభువా నీకు మైండ్ ఉందా ప్రభువా? ఆ మనిషి ఎవరు ప్రభువా? భర్త లేడు ఆ మనిషి. నేను డబ్బు కట్టలు చూడను, ఇచ్చే మనసును చూస్తా. ఆమె నన్ను గట్టిగా. 1 కోటి రూపాయలు ఇస్తే నాకు సంతోషం ఉండదు. నువ్వు ఎంత ప్రేమతో ఇస్తున్నావు, ఎంత ఉత్సాహంగా ఇస్తున్నావు, ఎంత హుషారుగా ఇస్తున్నావు నాకు అనే మనసును చూస్తా నేను. ఆమె దగ్గర ఉన్నది కొద్దిదే,
ఆమె ఒక నాణ్యం ఉంచుకొని ఒక నాణ్యం వేయచ్చు. నా ప్రభు కంటే నాకు ఎక్కువ లేదనుకొని ఉన్నదంతా 2 నాణ్యాలు ఎత్తి వేసేసింది లోపల. ఆమె దాతృత్వం కలిగిన మనసు నాకు నచ్చింది, ఈరోజు అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఈమె, రాయండ్రా బైబుల్లో అని రాయించడం. ఆమె గురించి దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆ రోజు చేసింది ఈ రోజుకి బతుకుంది మన ముందు ఆమె. తమ్ముడా, నువ్వు మందిరంలో బలమైన వ్యక్తిగా ఉండాలా. నువ్వు లేస్తే మందిరం డెకరేషన్ చేపిస్తావు, ఆమె చెప్పు గట్టిగా. నువ్వు దీవించబడితే మందిరంలో పండగలప్పుడు పంట మండిపోతే వేసినామలో నువ్వు దీవించబడితే సంఘంలో ఏ కొరత ఉండదు. నువ్వే ఏక్ నిరంజన్ అనుకుంటే ఏక్ నిరంజన్ ఏమయ్యా ఏక్ నిరంజన్ సార్, ఏమో సార్ మాకు ఏమో సార్. ఈ రోజు నుంచి నువ్వు సంఘంలో స్థిరపడి ఉందువుగాక, బలపడి ఉందువుగాక, బలమైన వ్యక్తిగా ఉందువుగాక. నువ్వు సంఘములో బలముగా ఉంటేనే సమాజంలో బలముగా మారుతావు యేసు నామములో. హల్లెలూయా. దేవునికి ఇచ్చి చెడిపోయినాడు ఒక్కడు కూడా బైబిల్లో లేడు. తగిన దానికన్నా సామర్థ్యం కన్నా ఎక్కువ ఇచ్చి దేవునికి ఇచ్చి వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళ కలరని వాక్యం చెప్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. నువ్వు దేవుని పని కోసం వెదజల్లాలా యేసు నామములో, అంతే. ఆ మనిషి ఎవరో నచ్చింది ఒకప్పుడు నీకు, ఆ మనిషి కోసం ఎంత పెట్టావు నువ్వా? సార్ 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 నేను చేయలేదు సార్, నాకు తెలియదు సార్. నీకు తెలియకపోతే దేవుడు తెలుసులే. ఎంత పెట్టావు ఒకప్పుడా? అంత వేస్ట్. అది పరలోకం కానీ పోయి ఉంటుంది, నువ్వు పెట్టిందే పరలోకానికి పోయి ఉంటుంది, మొత్తం నాశనం అయిపోయింది. అదే నువ్వు దేవుని కోసం పెట్టావనుకో, పరలోకంలో ధనం కూర్చబడద్దు అని చెప్పింది. కాబట్టి మనుషులకు పెట్టబల్లే, మందిరంలో పెట్టాలి, బలమైన వ్యక్తులుగా ఉండాలి. భోజనాల పరిచయం కోసం ఢీ కొనాలి. నువ్వు భోజనాల పరిచయంలో ఢీ కొనాలా. అక్క రైస్ బ్యాగ్ అయిపోయిన వెంటనే ఫోన్ చేయి, నాకు తెలియజేయండి. నేను లేకపోతే ఒక కట్ట ఎన్ని వారాలు వస్తుంది అక్క? 2 వారాలా? సరే కానీ నా ప్రభు కోసం అంతకంటే ఏం చేయాలా? అక్క నూనె ప్యాకెట్లా, అక్క చింతపండా, వంకాయలా, టెంకాయలా, టమాటాలా, ఏమే అలా చేస్తే బిడ్డ ఈరోజు నువ్వు చేసింది రేపు నీ పిల్లల ఒడిలో కొలుస్తాడు యేసు నామములో. నేను ఇది కూడా మీకు దీవించబడడానికి చెప్తున్నాను తల్లే, అంతే. మీరు సమాజంలో బలమైన వ్యక్తులుగా మారాలంటే సంఘంలో బలమైన వ్యక్తులుగా ఉండాలి. మీరు సమాజంలో స్థిరపడిన స్థితిలోకి పోవాలంటే మీరు సంఘంలో స్థిరపడి ఉండాలి. స్తంభాల మాదిరిగా నిలబడిపోవుదురుగాక, స్తంభాల మాదిరిగా బలపడిపోవుదురుగాక. ఒక నమ్మకమైన పునాదుల మాదిరిగా నా ప్రభు మిమ్మల్ని సంఘంలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా. చుట్టాల మాదిరిగా వచ్చిన వాళ్ళు ఏమన్నా మీరు చెప్పండి? చర్చికి చుట్టాలు కూడా ఉంటారు తెలుసా మీకు? అందరియా ఎవరు ఉంటారు చర్చికి? అంకుల్ అంటే ఎప్పుడు వచ్చారా? అంటే నిన్నే వచ్చారా? ఎప్పుడు పోతారు మళ్ళా అంటలా? కొందరు ఉంటారు, అంటే మా ఇంటికి వస్తున్నావు కదా, ఏం చేస్తావు మాకు? ఏంది వాళ్ళు వచ్చినా కూడా బెటర్, వాళ్ళ దగ్గరే కోరుకుంటుంటారు. వీళ్ళు ఆడకపోతున్నారు అనుకో, అంటే నేను వస్తున్నాను నాకేం పెడతావు, వచ్చేటప్పుడు ఏం చేస్తావు, నేను వచ్చినప్పుడు ఏమి ఇస్తావు. వీళ్ళు మాత్రం పొరపాటున మూట ఎప్పరు. అది బయట పర్వాలేదు ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలో మాత్రం నువ్వు బలమైన వ్యక్తిగా ఉంటేనే సమాజంలో బలమైన వ్యక్తిగా మారతావని వాక్యం సెలవిస్తుంది. ఆ మంచి మనసుని ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను చెప్పి స్టార్ట్ చేసి 47 నిమిషాలు అయింది. 45 నిమిషాలు అయింది. 5 నిమిషాలు అయింది. ఒక మనిషిని జ్ఞాపకం చేసి వదిలేస్తా. అసమాన ధీరుడా పెట్టు, కుమారుడా పెట్టు, అసమాన ధీరుడా పెట్టు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా చూడండి, ఒక మనిషిని చూపించి వదిలేస్తాను మీకు, తర్వాత మీరు వెళ్ళిపోతాం ప్రార్థన చేసుకొని. అసమాన ధీరుడా చప్పట్లు. ఆమేన్. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఒక 5 నిమిషాలు చప్పట్లు కొట్టండి. అసమాన ధీరుడా అసాధ్యములల్లియు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. అసమాన ధీరుడా అసాధ్యములల్లియు ఏవైనా ఎన్నైనా
సాధ్యము చేయగలవు యేసయ్యా. ఎండిన భూమిలో నదులు పారజేసెదవు యేసయ్యా. సముద్రములోనైనా త్రోవ కలుగ చేసెదవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి దక్షిణ హస్తముతో ఆదుకొనువాడవు. దరిద్రులను మందవలే వృద్ధి చేసి ఆయన మందిరంలో స్థిరపడి ఉందువు గాక, ఆయన మందిరంలో బలపడి ఉందువు గాక, బలమైన వ్యక్తిగా. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. ఆమేన్. నీకు అసాధ్యమైనది లేదు యేసయ్యా, నీకు సాధ్యము కానిది లేనే లేదయ్యా. అసమాన తీరుడా అసాధ్యములన్నీయు ఏవైనా ఎన్నైనా సాధ్యము చేయగలవు. హల్లెలూయా. చాలు కుమారా, నీ ఫోన్ భలే పనిచేస్తుంది. అమ్మ, మీరెవరు బలమైన వ్యక్తులుగా లేరు, మందిరంలో భోజనాలకి పెట్టట్లేదు అని తిట్టేనని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు మీకు బిస్కెట్లు వేస్తా చూడండి. భోజనాలు స్టార్ట్ అయ్యి ఎంతకాలం అయిందాక వేసారక్క? సంవత్సరం ఏంటదా? సంవత్సరం పైన అయిందా? సంవత్సరం పైన అవుతున్న బిడ్డ, మీరు చేయకపోతే ఎంత దూరం అసలు వచ్చేది కానీ కాదు. మన సంఘంలో ఉన్న బిడ్డలే ఒకరొకరు భుజాలు ఆనించుకొని ఏది కావాలో తెచ్చిస్తా. మీరు దేవుని పరిచయం ఆదుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. ఇస్రాయల్ పాస్టర్ కన్నా ఉంటే ఫస్ట్ నెలలో ఆపేసి ఉండేవాడు. మీరు చేస్తున్నారు, ఇంకా చేయాలి, అందరూ చేయాలి. బలమైన వ్యక్తులుగా మీరు మారాలి బిడ్డ. దశంభాగాల విషయంలో కానీ, దేవునికి ఇచ్చే కానుకల విషయంలో కానీ, అది దేవుడు సంబంధించిందమ్మా. నమ్మకం ఉండండి, బలంగా ఉండండి. మీరు మీ పిల్లలు సమాజంలో బలవంతులు అవుతారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ పిల్లలు ఆస్వాదించబడటం నా కళ్ళు చూడాలి, అది నా కోరిక. మీ పిల్లలు దీవించబడటం నా కళ్ళతో చూడాలి. మనరాళ్ళు దీవించబడటం నా కళ్ళతో చూడాలి. మీరు కారులో రాలేకపోయారు, మీ కుమారుల తరంలోనైనా మీ కుమార్తెల తరంలోనైనా ఆశీర్వాదాన్ని మీ కళ్ళతో మీరు చూసి మనం అంత మెట్టుకు ఎక్కాలి. నిన్న రాత్రి 9:30 నాకు సుభాషం తల్లి ఫోన్ చేసింది. సుభాషం తల్లి ఫోన్ చేసింది. అయ్యా వందనాలు, అయ్యా వందనాలు తల్లి, ఎక్కడున్నారమ్మా, ప్రయాణం ఎలా జరిగిందమ్మా, జరుగుతుందా, ఎట్లా? అయ్యా ఇప్పుడే మా అబ్బాయి ఇంటికి తీసుకొచ్చాడయ్యా అమెరికాలో అని చెప్పింది. నాకు ఆ మాటకి దుఃఖం వచ్చేసింది. ప్రభువా, ఆ తల్లి ఒకప్పుడు ఎంత కష్టపడిందో. ట్రాక్టర్లో ఎరువులు పనికిపోయేది, తెచ్చుకుంటే తినేవాళ్ళు అంటే ఇంట్లో. 25 సంవత్సరాల క్రితం ఎరువు పనికిపోయి ఆ తల్లి సంపాదించిన డబ్బులు బెంగళూరులో పంపిస్తే ఆ అబ్బాయి ఒక పూట తిని చదువుకున్నాడు. కొడుకు ఒక పూట తిని మిగతా 2 పూటలు నీళ్లు దాకా చదువుకున్నాడంట. ఆమె తన వయసు అంతా కష్టపడి కొడుకుని చదివించుకుంది. ఒక పూట తిని 2 పూటలు నీళ్లు తాగేది. ఆమె కూడా ఎక్కువ ఖర్చు పెడితే డబ్బులు అయిపోతాయని గెంజో కడుగో దాగి ఎక్కువ మిగిలిచి కొడుకు పంపించేది. ఆ కొడుకు కూడా ఒక పూట తిని చదువుకునేవాడు. మన నెల్లూరు విఆర్సీ సెంటర్ దగ్గర ఒక మందిరంలో పరిచయం చేసుకుంటా, లెట్రిన్ బాత్రూమ్ కడతా 2 సంవత్సరాలు మందిరంలో ఉండి చదువుకున్నాడంట. పరిచయం చేసినందుకు పాస్టర్ గారు భోజనం పెట్టేవాడంట. ఇలా మందిరంలో పరిచయం చేసుకుని చదువుకున్నాడు ఆ వ్యక్తి, ఆ యవనస్తుడు తమ్ముడు. ఆమె కూడా ఆమెకి మారు మనసు పొందిన దగ్గర నుండి సుభాషితము తల్లు నేను గమనించింది ఏంటంటే, సేవకుల మీద ప్రేమ ఎక్కువమ్మా. ఆమెనండి, సేవకుల మీద ఏమి ఎక్కువ? ప్రేమ ఎక్కువ. నేను చాలా తక్కువ మందిలో చూసే అంత ప్రేమ. అదేందో దేవుని కృప, నా మీద కూడా అదే ప్రేమ తల్లికి దేవుడు పెట్టాడు. సేవకుల్ని తన కొడుకు కంటే ఎక్కువగా, తన కూతురు కంటే ఎక్కువ ఎంచుకుంటుంది. సేవకుని మాటని వేదవాగ్గా తీసుకుంటుంది, నమ్మతుంది. మెయిన్, అయ్యా మీరు ప్రార్థన చేసే చాలు నా కూతురు వ్యాపారం దీవించబడదు. అయ్యా మీరు ప్రార్థన చేసే చాలు, మీరు ప్రార్థన చేశారు కదా ఇంకా నాకు నమ్మకం వచ్చేస్తుంది అంటది. మరి ఆశ్చర్యం, మీరు ప్రార్థన చేశారు కదా ఇంకా జరిగిపోద్ది అంటది. నేను ఒకసారి ఆశ్చర్యపడతా, ఇంత నమ్మకమే నీ తల్లికి. ఆమె మొదటి నుంచి దేవుని ప్రేమించింది, దేవుని మీద భక్తి కలిగింది. ఆమె మందిరాన్ని ప్రేమించింది, మందిరంలో స్థిరంగా ఉండింది. సేవకుడు అంటే బాగా ఇష్టం, అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం అంటే బాగా ఇష్టం. వాక్యం అంటే బాగా ఇష్టం. సలోమక్క ఒకసారి చెప్పిందంట, అమ్మా ఒకసారి వచ్చి ఇను వాక్యం, నీకు నచ్చితే రా, లేకపోతే ఆపేయండి.
సరే సలోమని ఇష్టం లేకుండా వచ్చిందంట ఫస్ట్ వారం. ఆ రోజు మనం ఏం చెప్పామో, ఏమి నిందో, ఎడ జరిగిందో దేవుడు తిప్పాడు ఈ పక్కకి దేవుడు యేసు నామంలో తిప్పి అంటుకట్టాడు. ఇంకా బిడ్డరా, ఒక మంచి బలమైన బిడ్డగా మన సంఘంలో మారింది. 25 సంవత్సరాల క్రితం ఒక్క పూట తిన్న ఆ కుటుంబం ఈరోజు బిడ్డరా, ఆ తల్లి విమానంలో అమెరికా దేశం వెళ్ళింది. నేను లోక సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం చెప్పట్లే బిడ్డ. అమెరికాకి వెళ్ళింది విమానంలో, అది గొప్ప ఆశీర్వాదం అని చెప్పడంలా అందుకున్న మెట్టిని, అది నా కోరిక. మన బిడ్డల వయసులోనైనా, మన బిడ్డల తరంలోనైనా మీరు ఆ మెట్టు అందుకోవాలి. పేదరికంలోనే చచ్చిపోకూడదు తల్లే మనం. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి నా బాధ. మీరు అలా ఆస్వాదించబడాలంటే మందిరంలో స్థిరంగా ఉండాలి, మందిరంలో బలమైన వ్యక్తులుగా ఉండాలి, బలమైన వ్యక్తులుగా ఉండాలి. ప్రభుకి ఇచ్చే విషయంలో మీరు బలమైన వ్యక్తులుగా ఉండాలి బిడ్డరా. కాబట్టి ఆ ఎన్నిక ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు ఆ తల్లిని. సరే, కొడుకు బాగుపడ్డాడు, ఈరోజు లక్షల రూపాయలు సంపాదిస్తాడు అమెరికా దేశంలో. బిడ్డరా, ఒక సొంత ఇల్లు కొనుక్కున్నాడు చెప్పింది. మొత్తం మీద సెటిల్ అయిపోయారు. దేవుని కృపను బట్టి ఒక మంచి స్థాయికి వచ్చారు. ఇంకా అభివృద్ధులు ప్రభు తీసుకెళ్తాడు వాళ్ళని. ఆయనను ప్రేమించిన వారిని విడిచిపెట్టడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయనను ప్రేమించిన వారిని, ఆయన కోసం నమ్మకంగా నిలబడిన వ్యక్తులను మరిచిపోవడానికి మన దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే నువ్వు మందిరంలో స్థిరంగా ఉండాలి. అందుకే నువ్వు మందిరంలో బలమైన వ్యక్తిగా ఉండాలి. నీ ఇష్టం తర్వాత బిడ్డ, నేను చెప్పాల్సిన మాటలు చెప్తున్నా. ఇప్పుడు ఒక ఆమె గురించి చెప్తానని చెప్పాను కదా, గుర్తు చేసి ముగించేస్తాలే. 55 నిమిషాలు అయింది, ఒక 5 నిమిషాలు గుర్తు చేసి ముగించేస్తా. లోకాసు వార్త 13వ అధ్యాయం, లోకాసు వార్త 13వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. లోకాసు వార్త 13:10 నుండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెనో. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండెనో. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవునిని మహిమపరచెను. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మందిరములో స్థిరముగా ఉంటే, మందిరంలో బలముగా ఉంటే సమాజంలో కూడా మనం స్థిరముగా బలముగా తయారవుతామని మన సబ్జెక్టు. ఇప్పుడు మందిరంలో ఒక ఆమె స్థిరంగా ఉండడం మనకు కనబడుతుంది ఇక్కడ. ఈమె ఎవరు అంటే నడుము వంగిపోయిన స్త్రీ. చెప్పండి త్వరగా, ఏ స్త్రీ? అక్క చెప్పక్క, ఏ స్త్రీ? నడుము వంగిపోయిన అంటే గూని. కృపాకర్ ఎవరు ఏముందాకే? గూని అన్న. గూనోళ్ళు ఎట్లుంటారో చూసినాం కన్నా అందంగా ఉంటారా? ఆమె ఎంత పొడుగు ఉందో ఆ పొడుగులో సగానికి వంగిపోద్ది. నడుము స్థాయికి వంగిపోద్ది గూనంటే. కొంతమంది చాలా వికారంగా కనపడతారు గూనుంటే. అది ఎంత భయంకరం. నడుము వంగిపోయింది దానికి. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 సంవత్సరాల నుంచి రాయబడింది అక్కడ. 18 సంవత్సరాల నుంచి చెప్పాలి. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి ఆమెకు నడుము వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది? బలహీనపరిచే దయ్యం పట్టుకుందంట. అంటే దయ్యాలు మన నడుమును కూడా వంచేస్తాయి. దయ్యాలు మన గుండెను పాడు చేసేస్తాయి, స్టంట్ లేపిస్తాయి. దయ్యాలు ఊపిరితిత్తులు పాడు చేసేస్తాయి. దయ్యాలు కిడ్నీలు పాడు చేసేస్తాయి. దయ్యాలు సర్వ శరీరానికి రోగాలు పెడతాయి. దయ్యాలకి ఆ పవర్ ఉంది. మన జీవితంలో దయ్యాలు వచ్చినాయి అంటే లేనిపోని బలహీనత వచ్చేస్తాయి. సార్, ఎంత తిన్నా ఒళ్ళు చేయట్లేదంటే ఏం దెయ్యం పట్టిందో మనకేం తెలుసా? అదేం సార్ చెప్తున్నా నువ్వా? అంతేనమ్మా. ఒకవేళ అందరికీ పట్టదులే, పడితే మాత్రం ఎంత తిన్నా కూడా అన్న ఎవరు తింటారు? మనిషి తింటారు, దెయ్యం తింటుందా? మనిషిలో ఉండి దెయ్యం తినేస్తుంది. ఈ మనిషి మాత్రం ఎప్పుడు చూసినా సన్నగా కనపడుతుంటాడు. ఎంతైనా తిను. ఏంది బెదరు? 3 ప్లేట్లు తింటాం ఎట్టే ఉన్నా నువ్వు? నేను తినట్లా, నాలో ఉండి దెయ్యం తింటుంది. కొందరికి దురాత్మలు పట్టాయి అంటే మనుషుల ఆరోగ్యాలు పాడు చేసేస్తాయి. అందుకే వాడి పేరు ఏం పేరు తెలుసా? నరహంతకుడు. దయ్యాల పేరు ఏం పేరు చెప్పండి? నరహంతకుడు, దుష్టుడు, దొంగ, దోచుకునేవాడు. వాడు ఆరోగ్యాన్ని దోచుకుంటాడు, వాడు మన డబ్బును దోచుకుంటాడు, మన సమాధానాన్ని దోచుకుంటాడు, భార్య భర్తల మధ్య నెమ్మదిని ఆనందాన్ని దోచుకుంటాడు, అనుమానాలు పెడతాడు, కాపరాలు కూలస్తాడు వాడు. అందుకే వాడి పేరు కూడా మన సంఘంలో వినబడకూడదు యేసునామములో. చెప్పుగట్టిగా హల్లెలూయా. వాడిని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం తొక్కితే కళ్ళు ఒక పక్కకి, పొళ్ళు ఒక పక్కకు పోయినాయి. వాడి ఇంటి పేరే ఓడిపోయిన. చెప్పు, ఏం పేరు వాడి పేరు? వాడి పేరు అపవాదులే. ఇంటి పేరు మొత్తం చెప్పండి.
ఓడిపోయిన అపవాది, ఓడిపోయిన సైతాన్, ఓడిపోయిన ముఠా మేస్త్రి తొక్కాడు, మామూలు దక్కల. మన ప్రభువు గెలిచి ఆ గెలుపుని మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అపవాది బలమంతటి మీద నేను మీకు అధికారం అనుగ్రహించి అని చెప్పాడు దేవుడు. ఆమెకు పట్టింది దయ్యం. ఎవరికి? 18 సంవత్సరాల నుంచి ఆమెకు దయ్యం పట్టుకుంటే, అంతకుముందు బాగానే ఉండేది నడు. ఎప్పుడైతే దయ్యం పట్టుకుందో నడు వంగిపోయింది. దయ్యాలు మన ఇంట్లోకి వస్తే మన వ్యాపారాలు పడిపోతాయి. దయ్యాలు మన ఇంట్లోకి వస్తే కుటుంబాలు గొడవలు వచ్చేస్తాయి. దయ్యాలు మన ఇంట్లోకి వస్తే పిల్లలకి, తల్లిదండ్రులకి సమాధానం లేకుండా పోద్ది. దయ్యాలు ఇంట్లోకి వస్తే పిల్లలు చెడిపోతారు. దయ్యాలు చేసే ఇంత దరిద్రమైన కార్యాలు మన ఇళ్లలోకి రాకూడదు అనుకుంటే మనము దేవుని మందిరములో మేకువలే స్థిరముగా ఉందుముగాక, దేవుని మందిరములో బలముగా ఉందుముగాక. అప్పుడు ఏ దయ్యముని నేమి చెయ్యలేదు బిడ్డ. కాబట్టి ఆశపడి మనం ఆ స్థాయికి రావాలి. ఆమెకి చూడండి, ఇప్పుడు నేను చెప్పక మాట చెప్తున్నా. ఆమెకి దయ్యం పట్టుకుంది, ఆమెకి నడుము వంగిపోయింది, ఆమెకు అనారోగ్యంగా ఉంది. అందరూ గూనుదానా అంటున్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా అవమానము చేసినా దేవుని మందిరాన్ని 18 సంవత్సరాలుగా వదలలేదు. ఎన్ని సంవత్సరాలు? 1, 2? 18 సంవత్సరాలుగా మందిరాన్ని వదలలా. కొంతమందికి చిన్న ప్రాబ్లం వస్తే ఏం చేసాడా ఫిబువా మూతి 30 వంకలు పెడతారు. ఆ ఫిబు ఏమి చేయలే. ఫిబు ఏందమ్మా 5 నెలలకే 2 సంవత్సరం, 1 సంవత్సరంకే మూలిగి నక్క మూలవుతుంది. ఏం చేశాడు ఆ ఫిబువా? నేను చూడ సన్నగా ఉన్నానా? ఏం దేవుడు బలం కూడా ఇట్లా ఫిబువా అప్పులు తీరట్లా. అందుకే నేను టమాటా మొహం దానా అనేది. యేసయ్య మందిరంలోకి ఒక్కసారి వస్తే కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, డబ్బు వచ్చినా రాకపోయినా, నెమ్మది ఉన్నా లేకపోయినా, ఆశీర్వాదం కనబడినా కనబడకపోయినా యేసు కొరకే బ్రతకాలనే తీర్మానం ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పు గట్టిగా హల్లెలూయా. యేసయ్య ప్రేమ మన మీద నుండి తొలగిపోయే ఛాన్సే లేనేలేదు. ఆయన ప్రేమ నుండి ఎడబాపు వాడు ఈ భూలోకంలో ఎవడు లేడు. కాబట్టి మనము కూడా ఆయనకు అలాగే ఉండాలి. మనం ఆయన మందిరంలో మేకులాగా దిగబడిపోవాలా. 18 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నప్పటికీ విశ్వాసులు కూడా పక్కన గూందానా అంటున్నారు. కోపం వస్తే మందిరంలో అందరూ ఆమెను ఏమి పిలుస్తారు తెలుసా? సార్ ఆమె బతికింది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం. నువ్వు చూసినట్టు చెప్తున్నావు ఏందే? నాలో నుంచి దేవుడే మాట్లాడుతున్నాడు. ఏనన్నా మర్యాదగా హల్లెలూయా చెప్పండి. ఆ చర్చిలో ఆమె గురించి మాట్లాడుకుంటే ఏమంటారు తెలుసా? అనో మన మందిలో ఒక చూడు, ఎవరే అలా గూనవలా అంతే. ఆమెని గూనిది అంటారు. అదే మిమ్మల్ని అంటే, నన్నంటే ఇంక చర్చికి వస్తాం మనమా? ఆ చర్చిలో అందరూ నన్ను గూనిదాని అంటున్నారు, నేను రాను అనరానా? పొట్టిదానా అన్నారు అనుకో, నన్ను అందరూ పొట్టోళ్ళు అంటున్నారు, నేను రాను చర్చికి. అదేంది ఆ చర్చిలో అందరూ నన్ను పొట్టోళ్ళు అంటున్నారు? మనకు బల అలుగులు, చర్చికి రారు. 18 సంవత్సరాల నుంచి గూనుదానాన్ని పిలుస్తున్నా, అవమానం చేస్తున్నా, తిడుతున్నా, పాస్టర్ గారు కూడా పట్టించుకోకపోయినా అసలు అబ్బా ఏందమ్మా భక్తి నాకు అర్థం కాదు. అది కదా మేకులాగా స్థిరపట్టమంటే దేవుని మందిరంలో నిలబడిపోయింది. మందిరంలో అంతే. ఎన్ని ఆదివారాలు వస్తాయి, ఎన్ని శనివారాలు వస్తుంది మందిరంకి? 18 ఏళ్లుగా దేవుని నమ్మకంగా సేవించింది. నా ఆరోగ్యం ఇలా ఎందుకు ఉందని అనుకోలేదు. నేను ఇలాగే చనిపోవాలని ప్రభు చిత్తం అయితే ఎలాగే చచ్చిపోతా. నా అనారోగ్యం బాగోకపోయినా, నేను బాగుపడకపోయినా, నా జీవితం ఇంతే అయిపోయినా నా దేవుని మందిరాన్ని వదిలే ప్రసక్తే, చెప్పాలి గట్టిగా, ప్రసక్తే లేదు. అందుకత తల్లే ఆమె దేవుడు దీవించి స్వస్థపరిచింది. మనం ఎంత అన్యాయస్తులు తమ్ముడా, ఎంత కృతజ్ఞత లేని తమ్ముడా మనమా. ఆయన దగ్గర మేలులు పొందుకొని ఆయన చేత దీవించబడి ఆయనకి హ్యాండ్ ఇచ్చేసాం. ఇప్పుడు ఆయన మందిరంలో స్థిరంగా లేవు, ఆయన మందిరంలో బలంగా లేవు. నువ్వు మారాలనే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడమ్మా. నీ జీవితం మారాలనే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు తమ్ముడా. ఉంటే మేకులాగా ఉండిపో దేవుని మందిరంలో. ఆ రూట్లోకి రావాలి మనం. 18 ఏళ్ల నుండి ఓపికతో ఆయన మందిరం పోతా ఉంటే ఒకరోజు ఆమె ఓపికను చూసి సృష్టికర్త అయిన దేవుడు ఆ మందిరంకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో, అంటే చర్చిలో బోధిస్తూ ఉన్నప్పుడు
12 చూడండి. ఆమె చరిత్ర 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరిచే దయ్యం పట్టుకున్న ఆమె అక్కడ ఉంది ఒక స్త్రీ. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రం చక్కగా నిలబడలేకుండానో. 12వ వచనం చూస్తే యేసు ఆమెను చూచి, ఆమెని 18 సంవత్సరాల తర్వాత చూశాడు దేవుడు. నిన్ను నన్ను ఎన్ని సంవత్సరాలకు చూస్తాడో మనకు తెలియదు. ఆయన చూచే వరకు మేకులాగా మందిరంలో ఉందుముగాక. 5 ఎకరాలు కావాలని అడుగుతున్నాం. ఆయన ఎప్పుడు చూస్తాడో మనకి తెలీదు. ఆయన చూస్తే సెకండ్లో అయిపోద్ది మన పని. ఆయన మనల్ని చూచే వరకు ఓపికతో మందిరంలో దేవుని కొరకు బలంగా స్థిరంగా నిలబడి ఉండాలా. యేసు చూచాడు ఆమెని. ఎప్పుడైతే చూచాడో రమ్మని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా రా అని పిలిచాడు. అందరి మధ్యలో నడువంగిపోయిన ఆమె, వంగిపోయిన ఆమె గూనితో అలా నడుచుకుంటూ వచ్చి అందరిలో సగం కొంది కనబట్లే, ఎవరికి కింద కొంది కదా, రమ్మని పిలిచి ఆమె మీద చేయి పెట్టాడంట. ఆమెను చేయి పెట్టి, నీ బలహీనత నుండి నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొందేవమ్మా అని చెప్పాడు. అంతే. ఎప్పుడైతే యేసయ్య చెయ్యి ఆమె మీద పడిందో ఆమెలో ఉన్న బలహీనపరచు దయ్యం కేకలు పెట్టి వెళ్ళిపోయింది. అందరూ చూస్తూ ఉండగా నడుము వంగిపోయి 18 ఏళ్ల నుంచి వంగిపోయిన ఆ నడుము చక్కగా లేచి నిలవబడింది. చప్పట్లు కొట్టండి యేసయ్య గట్టిగా. కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చాలు, అర్థమైందిలే. ఎల్లవే అంటారు కానీ అర్థమైందిలే. నాకెందుకు అవసరం, నాకు ఇంకా వెళ్ళిపోతాలే. ఎల్లపాలెం ప్రార్థన ఉంది మళ్ళా. తల్లే, అర్థమైందా? 18 ఏళ్లుగా దయ్యం పట్టుకున్నా ప్రభువుని వదలలేదు. 18 ఏళ్లుగా బలహీనపరిచే దయ్యం బట్టి ఎన్ని బాధలు పడినా మందిరం వదలలేదు. 18 ఏళ్లుగా ఆమె జీవితం బాగులేకపోయినా, ఆమె పరిస్థితులు బాగలేకపోయినా మందిరంలో నాటబడిపోయిందంతే. ఎవరు ఆమెను మందిరంలో నుంచి వేరు చేయలేకపోయారు. తమ్ముడా, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను నీకు, నువ్వు మందిరములో స్థిరపడకపోతే సమాజంలో గొప్పవాడివి కాలేవు. నువ్వు మందిరంలో బలమైన వ్యక్తిగా ఉండకపోతే సమాజంలో బలవంతుడుగా ఉండలేవు. మందిరాన్ని నమ్ముకోండి, మందిరాన్ని పట్టుకోండి, ఆయన పాద సన్నిధిని ప్రేమించండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు, చెప్పు తర్వాత, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. యెరూషలేం అంటే దేవుని మందిరం. ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మందిరం నాటబడాలి, నమ్మకంగా ఉండాలి. మోషే చుట్టూ అహరోను హూరులు ఉన్నట్టు నువ్వు దేవుని మందిరములో ఉందువుగాక. దేవుని ఎదుట ఫినెహాసు నమ్మకంగా ఉన్నట్టు నువ్వు దేవుని మందిరం నమ్మకస్తుడవై ఉందువుగాక. ఎవరైతే మందిరంలో నమ్మకంగా ఉంటారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. బిడ్డ, అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు వేసుకుంటే నీ ఆశీర్వాదం లేట్ అయిపోద్ది. తల్లే, పాటలు పిచ్చి వదిలేసేయండి, ప్రార్థనలు పిచ్చి వదిలేసేయండి, మైకి పిచ్చి అసలే వదిలేసేయండి, వాక్యం జోలికి అసలు రాబాకండి. సమయానికి వచ్చి మాటలు విని ప్రార్థన చేసి పాటలు పాడుకు వెళ్ళిపోండి, నమ్మకంగా బతుకుతారు. పిచ్చి పెట్టుకున్నారంటే లాక్కి వెళ్ళిపోద్ది మనల్ని. పాటలు పాడతావా? మా చర్చిలో 4 పాటలు ఇస్తారా? ఇంక నేను ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదు, మీకు అర్థమైపోయి ఉంటుంది. మిమ్మల్ని నేను ఆ పిచ్చితో పెంచలా. మీకు ఎక్కడ ఆ పిచ్చి పట్టద్దనే ముందుగానే నేను గుర్తుపట్టి అందరు 4 నిలబెట్టి పాడించేవాడు. 4 నిలబెట్టి అయినా కొట్టుకున్నారు మనోళ్ళు, తెలుసా? మైకుల కోసం 4 నిలబెట్టి పాటలు పాడించినా కూడా అయినా కొట్టుకున్నారు. ఆ అమ్మాయికే సౌండ్ వస్తుంది, మా అమ్మాయికి రావట్లా. ఏమన్నారా? ఆ అమ్మాయికే సౌండ్ వస్తుంది. సార్ చెప్పేస్తాం ముందుగానే, అలా అక్క మైకే సౌండ్ పెట్టి జానా, ఇంకా ఎవరు మైకు పని చేయకూడదు అని పెట్టిలా సారా, అందుకే ఆమెకే సౌండ్ వస్తుంది, మనకు రాదు. చేతులు మైకులు డమ్మీయే. ఏది సౌండ్? ఏదే సౌండ్? మనకు రాదు అంతే, మనకు రాదు. మీ ఇష్టం. అరణ్యములో ఆకులు రాలిపోయినట్టుగా రాలిపోయిన ఇశ్రాయేలు మాదిరిగా ఈ మందిరంలో నుంచి రాలిపోతారు. తల్లి పిచ్చుంటే వద్దు. మీకు మనకు యేసయ్య కావాలి, మనకు పరలోకం కావాలి, మనకు సంఘం కావాలి. ఇస్తే పాడండి, చేయమంటే ప్రార్థన చేయండి, లేకపోతే సంతోషంగా వాక్కి విని వెళ్ళిపోదాం అంతే. మనకి పిచ్చిలు ఆశలు వద్దే వద్దు. నీకు ఇవ్వాలని ప్రభు అనుకుంటే ఇక్కడే నిన్ను లేపి వాడుకుంటాడు దేవుడు యేసునామంలో. ఆయన వాడుకోకపోతే ఆగిపో అంతే. అందరితో కలిసి పాడితే చాలు. నీ స్వరం బయట వినబడాలని దేవుడు అనుకోవాలా. ఆయన పాడిస్తాడు నీ చేత, ఆయన వాడుకుంటాడు నిన్ను. లేదా సైలెంట్గా ఉండు. 18 ఏళ్లుగా దయ్యం పట్టుకొని బాధపడుతున్న ఆ తల్లి ఎంత నమ్మకంగా మందు నిలబడిందో, నీవు అంతే స్థిరముగా నిలిచి ఉందువుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా.